నేను ఇంగ్లీష్ మాట్లాడ్డానికి అలవాటు పడ్డానో అని, లేకపోతే ఆమె నైట్ షిఫ్ట్కి అలవాటు పడింది అని, మాకు హైదరాబాద్ ట్రాఫిక్కి అలవాటైపోయిందని కూడా అంటుంటాం. మరి ఈ అలవాటు పడటం అనే మాటని ఇంగ్లీష్లో కరెక్ట్గా ఎలా చెప్పాలి? ఇప్పుడు చూద్దాం. దీనికొక సింపుల్ అండ్ పవర్ఫుల్ సొల్యూషన్ ఉందండి. అదే బీ యూజ్డ్ టు. ఈ ఒక్క చిన్న ఫ్రేజ్తో మనం దేనికి అలవాటు పడ్డామో, దేనికి కంఫర్టబుల్గా ఉన్నామో చాలా ఈజీగా చెప్పొచ్చు. ముందు దీని రూలేంటో చూసేద్దాం. ఈ స్ట్రక్చర్లో మొత్తం 4 భాగాలున్నాయి. మొదటిది సబ్జెక్ట్, రెండోది బీ వర్బ్, అదే యామ్, ఈజ్, ఆర్. ఇది సబ్జెక్టును బట్టి మారుతుంది. ఐ వస్తే యామ్, హీ, షీ, ఇట్ వస్తే ఈజ్, ఇక వి, యూ, దే వస్తే ఆర్ వాడాలి. మూడోది యూజ్డ్ టు. ఇది మారదు, ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఇక నాలుగోది చివరిది నౌన్ లేదా వర్బ్ ఐఎన్జీ. దీని గురించే మనం కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి.